హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు థర్స్డే ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్ కింద ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నిన్న ఎపిసోడ్ ఓటింగ్ అనేది మనం నిన్న వీడియో పోస్ట్ చేసాం. ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది క్లియర్గా మెన్షన్ చేశాను. ఈరోజు ఓటింగ్ లిస్ట్లో కొంచెం చేంజెస్ వచ్చేసినాయి టాస్కులు ప్లే చేసిన తర్వాత. సో ఏంటా ప్లేసెస్, ఏంటా చేంజెస్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొత్తం ఒకరి తర్వాత 1 by 1 నేను ప్లేసెస్ చెప్పుకుంటూ వస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. తన ప్లేస్ని తను కాపాడుకుంటున్నారు. అయితే సంజన గారు ఫిజికల్ టాస్కులు చేయడం కంటే కూడా తన బ్రెయిన్ ఎక్కువ యూస్ చేసి హౌస్లో తన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సంజనాకి హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. తన ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతున్నారు. సెకండ్ ప్లేస్ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట. నిన్న శ్రీజ లాస్ట్ ప్లేస్లో ఉంది, ఈరోజు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. కారణం ఏంటంటే తను ప్లే చేస్తున్న టాస్కులు చాలా ఎక్సలెంట్గా ప్లే చేసింది. టాస్క్లో తన పర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా ఇచ్చింది. సో దాని ద్వారా కామనర్స్ ఒక్కసారిగా పైకి లేశారు. కామనర్స్ని ఎలిమినేట్ చేసేయాలి అనే స్టేజ్ నుంచి కామనర్స్కి ఓట్స్ వేసే స్టేజ్కి వచ్చేసారు. శ్రీజ నిన్నటి నుంచి సెకండ్ ప్లేస్కి రావడం అనేది చాలా హ్యూజ్ గ్రోత్ అని చెప్పొచ్చు. సో ఇది ఇట్లాగే మూమెంటం కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే ఇంకొక రోజు ఓటింగ్ ఉంది, ఏదైనా జరగచ్చు. థర్డ్ ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి గారికి డెమాన్ పవన్ ఓటింగ్ కూడా సపోర్టింగ్ ఉంది. తను హౌస్లో టాస్క్లు బాగా ఆడుతుంది, ప్లస్ తనకి ఒక లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంది కాబట్టి తను థర్డ్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఫోర్త్ ప్లేస్లో రీసెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత గారు ఉన్నారు. తన గ్రాఫ్ ఈరోజు కొంచెం తగ్గింది. శ్రీజ హై అవ్వగానే దివ్య నిఖిత ఆటోమేటిక్గా డౌన్ అయ్యింది. దివ్య నిఖిత గారు ఎక్కువగా భరణి గారితో టైం స్పెండ్ చేస్తున్నారు, ఆయనతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న ఫ్లోరా సన్నీ గారు, హరీష్ గారు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వీక్కి. ఫస్ట్ వీక్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ఫ్లోరా సన్నీ గారు ఈ వీక్ వరకు వచ్చారు. అయితే తన ఎఫర్ట్స్ అనేది తను ఖచ్చితంగా పెడుతున్నారు. తనకున్న ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్ అని చెప్పాలి. తను ఇంగ్లీష్లో మాట్లాడడం, బిగ్ బాస్ తనని తెలుగులో మాట్లాడమని చెప్పడం ఇదే రోజు జరుగుతుంది. సో తన ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెడుతుంది. టాస్క్లు ఎంతవరకు ప్లే చేయాలో అంతవరకు తన ఎఫర్ట్స్ పెట్టి 100% ఇస్తుంది. హరీష్ గారు చూడాలి, ఎందుకంటే తనకేదో ఇంజ్యూరీ అయ్యింది. ఆ సింపతితో కూడా తనకి ఓట్స్ పడుతున్నాయి. హరీష్ గారు, ఫ్లోరా సైని గారు లాస్ట్ 2 ప్లేసెస్లో డేంజర్లో జోన్లో ఉన్నారు. ఈ వారం వీళ్ళిద్దరు ఒక ఎలిమినేట్ అవుతారు, లేదా ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. రేపు మళ్ళీ ఓటింగ్లో చేంజెస్ వస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ఏ రోజుకి ఆ రోజు డైలీ ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఓట్స్ అనేది నేను అప్డేట్ చేస్తున్నాను. సో వీలైతే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.